What are the disadvantage of the religion? What are the disadvantage of the religion? The integrity of the country will be disturbed, leading to the religious conflict, destruction of Babri Masjid and Godra rights. ఓకే, అంటే నా మతం పెద్ద అంటే నా మతం పెద్ద, నీ మతం చిన్న అంటే అని విల్ ట్రై టు కంపేర్. మై రిలీజన్ ఇస్ ఓల్డెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్. యూ బిలీవ్ ఇన్ మెనీ గాడ్స్, ఐ బిలీవ్ ఇన్ వన్ గాడ్. ఓకే, మై గాడ్ ఈజ్ సుపీరియర్, యువర్ గాడ్ ఈజ్ ఇన్ఫీరియర్. సో బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్లిక్ట్ దెర్ ఈజ్ అ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ విల్ బి డిస్టర్బ్డ్. అంటే దేశ సమైక్యత దెబ్బతింటుంది. ఓకే, దేశ సమైక్యత దెబ్బతింటుంది. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బి హిండర్డ్. అంటే లెట్స్ సే ఇఫ్ ఐ ఆమ్ అ శూద్ర, ఐ వాంట్ టు అప్లిఫ్ట్ మై స్టేటస్, దేర్ బై దిస్ రిలీజియన్ విల్ స్టాప్ మై టు డూ దిస్ థింగ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిలీజియస్ టెర్రరిజం ఆర్ ది స్ప్రెడ్ ఆఫ్ ది ఐడియాలజీ కెన్ బి సీన్. సో ఇప్పుడు ఎందుకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి? మెజారిటీ ఆఫ్ ది టెర్రరిస్ట్ యాక్టివిటీ రిలీజియస్ బేస్ మీదే జరుగుతాయి అన్నమాట. టు క్రియేట్ టెర్రర్ ఇన్ ది అదర్ రిలీజియస్ పీపుల్, దేర్ బై దే కెన్ స్ప్రెడ్ దేర్ ఓన్ రిలీజియన్. ఓకే, సో ఇట్ లీడ్స్ టు ది సోషల్ అండ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ. సో నేనేం చేస్తాను, నా రిలీజియస్ పీపుల్, నా హిందూ రిలీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను నా పాలసీస్ ఇచ్చేస్తాను. ఓకే, నా ముస్లిం రిలీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ ఇస్తాను. లేకపోతే నా క్రిస్టియన్ రిలీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా పాలసీస్ అన్నీ వాళ్ళకి ఫేవరబుల్గా ఇస్తాను. దేర్ బై వాట్ ఇట్ ఈస్ క్రియేటింగ్, ఇట్ ఈస్ లీడింగ్ టు ది ఇన్ఈక్వాలిటీ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ది కంట్రీ అన్నమాట. ఓకే, సోషల్ అండ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద కంట్రీ. ఓకే, రాసుకోండి. ఎందుకు ఎప్పుడు లేని ఈగలు ఈరోజు ఎందుకు వచ్చింది? రోజు అంటే నన్ను ఇబ్బంది పెట్టలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే. పోరేలేండి, నో ఇష్యూ. అయిపోయిందా మేడం? అయిపోయిందా సార్? రాసుకోవాలి, తొందర రాసుకోవాలి. నేను చెప్తుంటేనే రాసుకోవాలి, మీరు నన్ను ఆపకూడదు. చాలా కంటెంట్ చాలా ఉంది మనకి. ఓకే ఓకే, ఐఎమ్ మూవింగ్ మ్యామ్. షుడ్ ఐ స్టాప్ ఆర్? ఓకే, నెక్స్ట్ వరల్డ్ రిలీజియన్స్ ఏమేమి ఉన్నాయంటే జుడాయిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, హిందూయిజం ఉంది, బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది. దీస్ ఆర్ ది మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఫస్ట్ ఏంటి? జుడాయిజం. ఎవరు ఫాలో అవుతారు? జూయిస్ ఫాలో అవుతారు. అక్రాస్ ది వరల్డ్ 13 మిలియన్ పీపుల్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. వీరి ప్రిన్సిపల్ ఫిగర్స్ ఎవరు? గాడ్స్ ఎవరు? అబ్రహము, మోసే. అంటే మన క్రిస్టియానిటీ మరియు ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది? జూయిస్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తారు సార్ అంటే వీళ్ళు జూడాయిజం నుంచే క్రిస్టియానిటీ, ముస్లిం వస్తుందన్నమాట. జూడాయిజం కన్నా ఓల్డెస్ట్ రిలీజియన్ హిందూయిజం. హిందూయిజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అంటే ఆ చతుర్వర్ణ శిష్టాన్ని తట్టుకోలేక బుద్ధిజం, జైనిజం వచ్చిందనమాట. అంటే బ్రాహ్మణికల్ డామినెన్స్, అంటే కొన్ని రిలీజియస్ సెక్ట్ వాళ్ళు ఆ యొక్క సీక్రెట్స్ని ఉంచుకున్నారు కాబట్టి ఇది ప్రపంచం మొత్తానికి ఇవ్వాలి అని చెప్పేసి బుద్ధిజం, జైనిజం. అంటే టు ఫైండ్ ది ఎన్లైట్మెంట్ అండ్ టు ఫైండ్ ది గాడ్. ఓకే, కెన్ బి డన్ బై ఎనీ వన్ అని ప్రూవ్ చేయడానికి జైనిజం, బుద్ధిజం వచ్చింది అనమాట. సో వీళ్ళకున్న మెయిన్ గాడ్ ఎవరు? అబ్రహం అండ్ మోసే. ఓకే, సో సేక్రెడ్ రైటింగ్స్ ఏంటి? తోరా ఆర్ హీబ్రూ బైబిల్, TORAH, తోరా ఆర్ హీబ్రూ బైబిల్ అన్నమాట. బిలీఫ్స్ ఏంటి వీళ్ళ బిలీఫ్స్? వన్ గాడ్. ఓకే, అబ్జర్వ్ 10 కమాండ్మెంట్స్. వాళ్ళకి 10 ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. అబ్జర్వ్ దిస్ 10 కమాండ్మెంట్స్. కీప్ ది సబత్, దట్ ఈస్ మెస్సయ్యా విల్ కమ్. ఓకే, అంటే వాళ్ళకి ఒక ప్రామిస్ ఏముంది సార్ అంటే ఒకానొక రోజు మెస్సయ్యా వస్తాడు, మనల్ని అందరినీ కాపాడుతాడు అని చెప్పేసి. ఎవరి బిలీఫ్ ఇది? హూజ్ బిలీఫ్ ఇస్ దిస్? ది జ్యూస్ బిలీఫ్, జుడాయిజ్ బిలీఫ్ అన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. ఓకే, మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. సో వీళ్ళ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఎక్కడ? ఇది మనకి ఏ రోజు ఫాలో అవుతారు సార్ అంటే సాటర్డే. ఓకే, అండ్ సాటర్డే అండ్ సన్ డౌన్ అండ్ ఫ్రైడే బిగిన్స్ అంది. సన్ డౌన్ అంటే మన ఫ్రైడే సాయంత్రం, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత. ఓకే, ఎప్పుడు? ఫ్రైడే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ నైట్ మొత్తము మరియు సాటర్డే మొత్తము వీళ్ళు పూజిస్తారన్నమాట. వాళ్ళకి మంచి రోజు అన్నమాట. ఎవరికి? జుడాయిస్కి. నెక్స్ట్ హీబ్రూ. వీళ్ళ యొక్క అదర్ ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళకి హీబ్రూ లాంగ్వేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, వీళ్ళు క్యాండిల్స్ని వెలిగిస్తారు. ఓకే, వీళ్ళ ఇంపార్టెంట్ ప్లేస్ జెరూసలేం అండ్ వీళ్ళ ఇంపార్టెంట్ సిటీ వచ్చేసరికి జెరూసలేం అన్నమాట.
జెరూసలేం ఆర్ ది ఇంపార్టెంట్ సిటీ. క్రిస్టియానిటీని వీళ్ళ ఫాలోవర్స్ని, క్రిస్టియన్స్ యొక్క ఫాలోవర్స్ని, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? 2 బిలియన్ పీపుల్ ఉన్నారనమాట. ప్రపంచంలో 2 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఓకే, జ్యూస్ని ఎవరిని ఫాలో అవుతారు అంటే జీసస్ క్రిస్ట్ని ఫాలో అవుతారు అనమాట. ఓకే, దే ఆల్సో రికగ్నైజ్ అబ్రహాం అండ్ మోసే. అబ్రహాం అండ్ మోసెస్ని క్రిస్టియన్స్ కూడా దే విల్ రికగ్నైజ్. దేర్ సేక్రెడ్ రైటింగ్స్ ఆర్ బైబుల్, ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్ అని అంటాం అనమాట. ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్ అంటాం. వీళ్ళ బిలీఫ్ ఏంటి? ఓన్లీ వన్ గాడ్, జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ ది గాడ్. దే డూ అబ్జర్వ్ ది 10 commandment. వై? బికాస్ ఇట్ ఆల్సో కమ్ ఫ్రమ్ ది సేమ్ రిలీజియన్ కాబట్టి. ఓకే, అండ్ జీసస్ ఈజ్ ద మెస్సయ్య. హూ ఇస్ ద సేవియర్? జీసస్ ఈజ్ ద సేవియర్. సో వేర్ టు బిగన్? మిడిల్ ఈస్ట్లో కూడా ఇది ఉంది. వీళ్ళకి చర్చిలోకి ఎప్పుడు వెళ్తారు? వీళ్ళు సండే వెళ్తారు. ఓకే, ఏ లాంగ్వేజ్లో ఉంది బైబిల్? లాటిన్ లాంగ్వేజ్లో ఉంది. దే డూ ఆల్సో డూ ఫాస్టింగ్, క్యాండిల్స్ వెలిగిస్తారు, దే విల్ టేక్ బాప్టిజం. ఓకే, అండ్ జెరూసలేం ఈజ్ ద ఇంపార్టెంట్ సిటీ ఇన్ ద కంట్రీ. ఓకే, జెరూసలేం ఇస్ ద ఇంపార్టెంట్ సిటీ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్, ముస్లిమ్స్ 1 బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో లార్జెస్ట్ రిలీజన్ ఎవరు? క్రిస్టియానిటీ. సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ ఏంటి? ముస్లిం అన్నమాట. ఓకే, సో వీరి యొక్క ప్రిన్సిపల్ ఫిగర్స్ ఎవరు? మహమ్మద్, ప్రొఫెట్ మహమ్మద్. ఆల్సో రికగ్నైజెస్ అబ్రహాం, మోసే అండ్ జీసస్. దే ఆల్సో బిలీవ్ ఇన్ అబ్రహాం, మోసే అండ్ జీసస్. ఎవరు? మన ముస్లిమ్స్ కూడా జీసస్ ఉన్నాడు, మోసే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ టెక్స్ట్? ఖురాన్ ఇస్ ద సీక్రెట్ టెక్స్ట్. ఓకే, దే ఆల్సో బిలీవ్ ఇన్ వన్ గాడ్. దే హ్యావ్ 5 pillars. ఓకే, వాట్ ఈస్ ద 5 pillar? వాళ్ళకు ఒక్కటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఓకే, ప్రతిరోజు 6 times దే నీడ్ టు డూ నమాజ్ చేయాలన్నమాట. 6 times ప్రేయర్ చేయాలి. వీళ్ళు పూర్ ఎవరైతే ఉన్నారో ఆ పూర్కి దే నీడ్ టు గివ్ ది ఆల్మ్స్. ఆల్మ్స్ అంటే భిక్షటను వేయాలన్నమాట. ఓకే, అండ్ ఫాస్ట్ డ్యూరింగ్ ది రంజాన్, దట్ ఈస్ రంజాన్ టైంలో వేయాలన్నమాట. హజ్ ఈజ్ ద పిల్గ్రిమేజ్ టు మక్కా. వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళు దే నీడ్ టు గో టు ది హజ్ అన్నమాట. దే నీడ్ టు గో టు హజ్. వీళ్ళ యొక్క ప్రామినెంట్ ప్లేస్ ఎక్కడ? మిడిల్ ఈస్ట్. వీళ్ళ యొక్క ప్రేయింగ్ ప్లేస్ ఏంటి? మాస్క్. ఏ డే ప్రే చేస్తారు వీళ్ళు? ఫ్రైడే ప్రే చేస్తారన్నమాట. వీళ్ళ యొక్క ఏ లాంగ్వేజ్లో ఉంది? వీరి యొక్క బైబిల్ అరబిక్ లాంగ్వేజ్లో ఉంది. ఓకే, రిలీజియస్ అటైర్ ఫర్ ది ఉమెన్. ఉమెన్కి సపరేట్ అటైర్ ఉంటుంది. ఓకే, ఉమెన్ ఈ యొక్క ముస్లిమ్స్లోనే సపరేట్ అటైర్ ఉంటుంది అనమాట. మెన్ అండ్ ఉమెన్ వర్షిప్ సపరేట్లీ. ఓకే, ఎట్ మాస్క్ లోపల మన మెన్ వెళ్తే మాస్క్ బయట దే కెన్ ప్రే అన్నమాట. ఓకే, మక్కా ఈజ్ ఇంపార్టెంట్ సిటీ. సో ఫర్ జూయిస్ అండ్ క్రిస్టియన్స్ వేర్ ఈజ్ ది ఇంపార్టెంట్ ప్లేస్? జెరూసలేం. ఓకే, వేర్ యాజ్ ఫర్ ముస్లిమ్స్ వేర్ ఈజ్ ది ఇంపార్టెంట్ ప్లేస్? మక్కా అండ్ మదీనా ఆర్ ది ఇంపార్టెంట్ ప్లేస్. ఫర్ హిందూ యొక్క పాపులేషన్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 900 million ఫాలోవర్స్ ఉన్నారు అన్నమాట. 900 million ఫాలోవర్స్ ఉన్నారు. సో వీరి యొక్క ప్రిన్సిపల్ ఫిగర్ ఎవరు? ఆర్యన్స్ అంటే ఎవరు? ఇది ఏ దేవుళ్ళైన రాముడు, కృష్ణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వీళ్ళ యొక్క సీక్రెట్ టెక్స్ట్ ఏంటి? వేదాస్ అన్నమాట. వేదాస్. ఓకే, నెక్స్ట్ వీళ్ళదేంటి? వన్ గాడ్, అంటే ఒకటే గాడ్ బట్ మెనీ ఫార్మ్స్. దే ఆల్సో బిలీవ్ ఇన్ వన్ గాడ్ ఓన్లీ, బట్ ద గాడ్ పర్వేడ్స్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? బ్రహ్మ, విష్ణు, శివ. దే బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్. దే బిలీవ్ ఇన్ కర్మ అండ్ ధర్మ. ఓకే, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. నువ్వు ఏమైనా చెడు చేసావు అనుకో, నీకు కంపల్సరీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో వీరి యొక్క ఇది ఎక్కడ బిగినింగ్ అయింది? ఇండియాలోని ఇండస్ రివర్ వ్యాలీ దగ్గర బిగిన్ అయింది. ఎందుకు? మనం పశుపతి దేవ, మదర్ గాడ్డెస్ ఎక్కడ చూస్తాం? మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూస్తాం. వీళ్ళు ఏ రోజు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? వేర్ డు దే గో? టెంపుల్స్కి వెళ్తారు. ఏ రోజు వెళ్తారు? నీ ఇష్టం, నువ్వు ఏ రోజు అయినా పో. ఎవ్రీ డే ఈజ్ అ గుడ్ డే ఫర్ యూ, ఫర్ హిందూస్. వీళ్ళు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? వీళ్ళ సీక్రెట్ టెక్స్ట్ సాంస్క్రిట్లో ఉంటుంది. దే బిలీవ్ ఇన్ ఫాస్టింగ్. దే నాట్ ఓన్లీ దే డోంట్ బిలీవ్ ఇన్ క్యాండిల్స్. ఎందుకంటే మన దగ్గర క్యాండిల్స్ లేవు. దే డూ ఇన్ ఆయిల్ ల్యాంప్స్ యూజ్ చేస్తాను అనమాట. వీ హ్యావ్ అ స్టాచ్యూట్స్. ఓకే, వారణాసి ఈజ్ ఇంపార్టెంట్ సిటీ. గంగా ఈజ్ ది సీక్రెట్ రివర్ ఫర్ ది హిందూస్ అనమాట. గంగా ఈజ్ ది సీక్రెట్ రివర్ అన్నమాట. నెక్స్ట్ బుద్ధిజం ఎంతమంది ఫాలో అవుతున్నారు ప్రపంచం మొత్తంలో? 330 million ఫాలోవర్స్ ఆర్ దేర్. హూ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫిగరు? సిద్ధార్థ గౌతమ బుద్ధ. ఓకే, సిద్ధార్థ గౌతమ బుద్ధ. వాట్ ఆర్ దర్ సీక్రెట్ టెక్స్ట్? త్రిపిటకాస్. ఓకే, త్రిపిటకాస్. నెక్స్ట్ వీళ్ళకి ఏమున్నాయి? 4 noble truths ఉంటాయి అనమాట. 8 path fold ఉంటుంది. దే బిలీవ్ ఇన్ కర్మ, దే బిలీవ్ ఇన్ రీబర్త్, దే హ్యావ్ అ ధర్మ,
దే బిలీవ్ ఇన్ ఎన్లైట్మెంట్. ఓకే, బుద్ధిస్ట్ బిలీవ్ ఇన్ ఎన్లైట్మెంట్. ఏ ఏరియాలో ఎక్కడుంది ఇది, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? నార్త్ ఈస్ట్ స్టేట్ అంటే బీహార్లో, నార్త్ ఈస్ట్ స్టేట్ సిక్కింలో బాగా పాపులర్ అయిందనమాట. వీళ్ళ యొక్క టెంపుల్స్ని ఏమని అంటాం మనం? స్తూప అని అంటాం, లేదా టెంపుల్ అని కూడా అంటాం మనం. వీళ్ళు ఏ రోజు టెంపుల్కి వెళ్ళొచ్చు? దే కెన్ గో డైలీ టు ద టెంపుల్ అన్నమాట. సో వీళ్ళు కూడా ఏం వెలిగిస్తారు? క్యాండిల్ వెలిగిస్తారు. ప్రేయర్ వీల్ ఉంటుందన్నమాట. ఆ ప్రేయర్ వీల్ని వాళ్ళు కదుపుతూ ఉండి దే విల్ ప్రే ఫర్ ది గాడ్. ప్రేయర్ ఫ్లాగ్స్ ఉంటాయి, స్టాచ్యూస్ ఉంటాయి. ఓకే, మండలాస్ ఆర్ ద శాండ్ పెయింటింగ్స్ ఉంటాయి అనమాట. వీళ్ళకి మండలా లేదా శాండ్ పెయింటింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్. ఓకే, మనకి సిక్కులు మన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 25 million people are the what? Sikh people. Who is the principal god? Guru Nanak. Okay, what is the principal writing? Guru Granth Sahib. How many virtues are there to them? 5 virtues are them. ఏంటిది? ట్రూత్ మాట్లాడాలి, కంపాషనేటెడ్గా ఉండాలి, ఓకే, కంటెంట్మెంట్తో ఉండాలి, అంటే ఉన్నదాంతో తృప్తి పొందాలి తప్ప నాకు ఇది కావాలి అది కావాలి కకృతి పడకూడదు. హ్యుమానిటీ ఉండాలి, లవ్ కూడా ఉండాలన్నమాట. ఓకే, హ్యుమానిటీ ఉండాలి, లవ్ కూడా ఉండాలి. సో ఇవన్నీ దీస్ ఆర్ ద 5 వర్చ్యూస్ అన్నమాట. సో నార్త్ వెస్ట్ ఇండియా అంటే ఏంటి? పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రిన్సిపల్ రిలీజియన్ ఉందన్నమాట. వీళ్ళ యొక్క టెంపుల్స్ని ఏమంటున్నాం మనం? గురుద్వారా అంటాం. ఓకే, ఏమంటున్నాం? గురుద్వారా అంటున్నాం అనమాట. సో వీళ్ళు ఎప్పుడు వెళ్తారు? డైలీ వెళ్ళొచ్చు. ఓకే, సో వీరి యొక్క బిలీఫ్ ఏంటి? 3 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఏంటిది అది? మెడిటేషన్ చేయాలి, సెల్ఫ్ యాక్చువలైజేషన్ తీసుకోవాలి, కమ్యూనిటీ లివింగ్ ఉండాలి. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే నీకు నువ్వే గ్రో కోసం ట్రై చేయాలి. ఫస్ట్ నువ్వు మెడిటేట్ చేయాలి. సిక్కిజంలో కంపల్సరీ మెడిటేషన్ ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైనా సిక్ పీపుల్ని అడుక్కోవడం చూసావా? ఎనీవేర్ ఇన్ ఇండియా దే డోంట్ బెగ్. వాళ్ళకి శక్తి ఉన్నంతసేపు వాళ్ళు కష్టపడతారు. అట్లీస్ట్ వాళ్ళు లారీ అయినా నడుపుతారు, కానీ అడుక్కోరు. సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓకే, సో దాని తర్వాత ఏంటి? అటైన్మెంట్. నెక్స్ట్ వచ్చేది కమ్యూనిటీ లివింగ్. వాళ్ళు ఎప్పుడైనా కమ్యూనిటీ. అవాయిడ్ ది 5 థింగ్స్. ఏంటిది? లస్ట్ వదిలేయాలి, వ్రాత్ వదిలేయాలి, గ్రీడ్ వదిలేయాలి, అటాచ్మెంట్ వదిలేయాలి, ఈగో వదిలేయాలి అన్నమాట. ఓకే, అటాచ్మెంట్ వదిలేయాలి, ఈగో వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తే నువ్వేమవుతావు? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యూమన్ అవుతావు అనమాట. దీస్ ఆర్ ఆల్ ది రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్. దీస్ ఆర్ ఆల్ వాట్? రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, మీరు రాసుకోవడానికి కూడా ఏం లేదు, మీకు అన్ని తెలుసు వీటి గురించి. ఓకే, ఇప్పుడు మీరు రాసుకొని మీ టైం వేస్ట్. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందిగా మన. ఓకే శ్రీనాథ్, కెన్ ఐ మూవ్ ఫర్దర్? షుడ్ మీకు ఏమైనా రాసుకోవాలనిపిస్తే రాసుకోండి. ఏమైనా ఉంటారా రాసుకోవడానికి? బ్రదర్ మీరు రాసుకుంటారా? అజయ్ అవసరం లేదు కదా? చెప్పు, హెజిటేషన్ వద్దు. రాసుకోవాలనుకుంటే రాసుకో, లేదు అనుకుంటే మీరు రాసుకుంటారా మేడం? నో. ఓకే, హిందూ రిలీజియన్ గురించి చూద్దాం. దాంతోపాటు మిగతా రిలీజియన్స్ గురించి చూస్తాం. ఓకే, మిగతా రిలీజియన్ గురించి చూడడం జరుగుతుంది అనమాట. This religion is based on some philosophical theories. Hindu religion believes in some philosophical theories ఉన్నాయి. Indian philosophy is an ocean of the knowledge. Okay, మన philosophy ఏదైతే ఉందో it is a ocean of the knowledge. It is founded in Vedas, Upanishads, Sutras and Smritis. Okay, సూత్ర మనకి చాలా సూత్రాలు ఉంటాయన్నమాట. ఓకే, వాటిని బట్టి అండ్ స్మృతిస్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఉపనిషద్ అంటే అంటే నియర్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. నిషద్ అంటే లెర్నింగ్ అని అర్థం అనమాట. ఓకే, బై సిట్టింగ్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది గురు. ఓకే, ఇఫ్ యూ లెర్న్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ ఉపనిషద్ అనమాట. సో వాట్ ఆర్ ద philosophical theories will give the Hinduism, but that those are Vedas, Upanishads and Sutras. Okay, and Smritis. So A.L. Bhashyam is the Indologist from Australia. In his book called The Wonder That Was India, he described Vedic literature as the ocean of the knowledge stored in the book annamata. Okay, in the book annamata. So ఇది అడుగుతారు, ఏమంటారు? ద వండర్ దట్ వాజ్ ది ఇండియా అన్న పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ రోడ్ ది బుక్ కాల్డ్ యాజ్ ది వండర్ దట్ వాజ్ ఇండియా? దట్ ఈస్ A.L. Bhashyam. హూ గేవ్ ది స్లోగన్ లైక్ ద ఓషన్ ఆఫ్ ద నాలెడ్జ్ స్టోర్డ్ ఇన్ ది టెక్స్ట్? ఓకే, టెక్స్ట్ బుక్స్ లేదా టెక్స్ట్. ఓకే, ఎవరు చెప్పారు? A.L. Bhashyam. A.L. Bhashyam ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆస్ట్రేలియా. హీ ఈజ్ ఎ ఇండాలజిస్ట్.
అంటే ఇండియన్ గురించి చదివిన ఇండియన్ అంటే రిలీజియస్ గురించి చదివితే దాన్ని మనం ఏమంటున్నాం? ఇండాలజిస్ట్ అంటున్నాం అనమాట. ఏమంటున్నాం అండి? ఇండాలజిస్ట్ అంటున్నాం. నేను మూవ్ ఫర్దర్. బ్రదర్ శ్రీనాథ్, అజయ్, మేడం శ్వేత, నెక్స్ట్. సో హిందూ రిలీజియన్ బిలీవ్స్ ఇన్ కర్మ థియరీ, ధర్మ థియరీ అండ్ రీఇన్కార్నేషన్. పునర్జన్మ ఉంటుంది. నువ్వు చేసిన కర్మలు కానీ నువ్వు చేసిన ధర్మాలు కానీ ఏవైతే ఉన్నాయో దే విల్ కమ్ అగైన్ టు యూ. ఓకే, ఇట్ వోంట్ లీవ్ యూ ఇఫ్ యూ డూ గుడ్ ఆర్ ఇఫ్ యూ డూ అ బ్యాడ్. ఓకే, మంచి చేస్తావా చెడు చేస్తావా అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అండ్ మోక్ష అండ్ ముక్తి, నీకు మోక్షం దొరుకుతుంది లేదా ముక్తి దొరుకుతుంది. దే బిలీవ్. సో ఇఫ్ యూ డూ గుడ్ యూ విల్ గెట్ ముక్తి. ఇఫ్ యూ ప్రే టు ద గాడ్ ఎవ్రీ డే యూ విల్ గెట్ ముక్తి ఆర్ యూ విల్ గెట్ అ మోక్ష. ఓకే, మోక్షం అంటే ఏంటి? బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి బయటపడితే దాన్ని మోక్షం అంటాం అనమాట. ఓకే, బర్త్ అండ్ డెత్, మళ్ళా బర్త్ డెత్. సో ఈ డెత్ తర్వాత మళ్ళా బర్త్ వస్తే దాన్ని రీబర్త్ అంటున్నాం. ఈ రీబర్త్ లేకుండా డైరెక్ట్ ట్రాన్సిషన్, డెత్ తర్వాత నీకేంటి ఈ సర్కిల్ ఉండదు అన్నమాట. ఓకే, దాన్ని దాన్ని ఏమంటున్నాం మనం? మోక్ష అంటున్నాం అనమాట. మోక్ష. ఓకే, లేదు అనుకుంటే మనం దీన్ని ముక్తి అని కూడా అంటాం అనమాట. ఓకే, ముక్తి అని అంటాం. సో అండ్ హిందూ రిలీజియన్ బిలీవ్ ఇన్ వాట్? వేదాస్, స్మృతిస్, శృతి, ఉపనిషత్, వర్ణాశ్రమ ధర్మాస్ అండ్ పురుషార్థ. ఓకే, ధర్మార్థ కామ మోక్షములు ఏంటి సార్? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షములు ఏంటి సార్ అంటే మన పురుషార్థాలు అన్నమాట. ఓకే, వర్ణాశ్రమం ఏంటి? వర్ణాశ్రమం 4 ఉంటాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. సో ఈ వర్ణాశ్రమ ధర్మాలు. ఓకే, పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అన్నమాట. సో దీస్ 6 ప్రిన్సిపల్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హిందూయిజం. If you follow these things, what will happen? If you follow these things, you will get a mukti or moksha. Okay, if you continuously follow these things, you will get a mukti or the moksha. పక్కనున్న రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి సార్, మళ్ళీ మీరు మర్చిపోతారు. సో వర్ణ సిస్టమ్. ఓకే, వర్ణ సిస్టమ్. We believe in what? వర్ణ సిస్టమ్. The first mention of the వర్ణ సిస్టమ్ is there in పురుష సూక్త ఆఫ్ ది ఋగ్వేద. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, అకార్డింగ్ టు దిస్ దేర్ ఆర్ 4 types ఆఫ్ వర్ణాస్ ఇన్ ద సొసైటీ. దే ఆర్ కాల్డ్ యాజ్ అ చతుర్వర్ణ. ఓకే, మీకు తెలుసు కదా ఇట్లా చతుర్వర్ణ. సో దే ఆర్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. ఓకే, according to Professor Rapson, there are 2 categories. One is Aryans and non-Aryans. ఓకే, మనకు పురుష సూక్తాల ప్రకారం మన ఇండియన్ సొసైటీ 4 రకాలుగా ఉంది: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కానీ ప్రొఫెసర్ రాప్సన్ ప్రకారం, అకార్డింగ్ టు ప్రొఫెసర్ రాప్సన్ ప్రకారం మన ఇండియన్ సొసైటీ 2 types. ఒకటి ఆరియన్స్, రెండోది నాన్ ఆరియన్స్. నాన్ ఆరియన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ద్రవిడియన్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? దాసులు అంటాం చూడండి. దాసులు అంటే పని చేసేవారు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొఫెసర్ అని రాసుకోండి. అకార్డింగ్ టు ది ప్రొఫెసర్ రాప్సన్ సొసైటీస్ 2 types. ఇంట్రెస్టింగ్ ఉందా సబ్జెక్టు? మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు, మీరేం చదవట్లేదు. యు ఆర్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ న్యూ. యూ నో ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ నో సిస్టమటైజింగ్. You are putting your knowledge in a scientific way. That's it. You know everything. Since your childhood, you have been learning about all these things.
But what you are doing here is you are putting these things in a proper way. You are putting these things in a proper way. Ajay sir, Madam garu. Sure. Next, ashrama virtues, ashrama dharma. What are ashrama dharmas? Ashrama systems can be mainly classified into 4 types. Brahmacharya ashramam, grihastha ashramam, vanaprastha ashramam and sannyasa ashramam. చూడండి, బ్రహ్మచర్యము 0 to 25 years వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? వేదాలను పఠించాలి. ఓకే, వేదాస్, ఉపనిషత్స్, అరణ్యకాస్, బ్రాహ్మణాస్, ధర్మాలన్నీ నేర్చుకోవాలండి. దీంతో పాటు ఈ వీటిలో కూడా ఏం చేయాలి కూడా అక్కడే నేర్చుకుంటారు మీరు. ఓకే, యూ విల్ గెట్ అవేర్నెస్. గృహస్థ అంటే ఇక్కడ మీరు బేసికల్లీ మనం ఏంటంటే ధర్మము, అర్థము, కామం, మోక్షం. మీరు బ్రహ్మచర్యంలో దేని గురించి నేర్చుకుంటారంటే మీరండి దేని గురించి నేర్చుకుంటారు? ధర్మము, అర్థం గురించి నేర్చుకుంటారు. ఓకే, గృహస్థాలో ఏం చేస్తారు సార్ అంటే మీరు 25 to 50 years ఇక్కడ ఏం చేయాలి? మీరు ధర్మాన్ని ఆచరిస్తూ అర్థాన్ని సంపాదిస్తూ కామాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కామం అంటే లస్ట్ అని కాదండి అర్థం. హియర్ కామా మీన్స్ నాట్ అ లస్ట్. హియర్ కామా మీన్స్ అటాచ్మెంట్ టువర్డ్స్ అ మెటీరియల్. నీకు ఇప్పుడు ఒక చిన్న పానీపూరి తినాలనిపించింది, పానీపూరి గట్టిగా తినాలనిపిస్తే దట్ ఈస్ కూడా కామా. ఒక డ్రెస్ బాగా మంచి డ్రెస్ కొనుక్కోవాలనిపించింది, దట్ ఈస్ ఆల్సో కామా. అటాచ్మెంట్ టువర్డ్స్ ద మెటీరియల్ థింగ్ ఈస్ కాల్డ్ కామా హియర్. ఓకే, సో ధర్మ అర్థ కామ మోక్షములు ఇక్కడ చేయాలి. ఓకే, ధర్మ అర్థ కామం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఓకే, దీని తర్వాత వనప్రస్థం అనేది 50 to 75 years. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ స్టేజ్ అన్నమాట. ఓకే, ఇదేమో ఫైనల్ స్టేజ్. ఇక్కడ ఏం చేయాలి? అర్థాన్ని వదిలేయాలి, కామాన్ని వదిలేయాలి. కేవలం ఇక్కడ ధర్మము మోక్షం గురించి నేర్చుకోవాలి. అంటే మెడిటేషన్ నేర్చుకుంటావా, దేవుడి గురించి ఎక్కడ సెర్చ్ చేస్తావు. వనప్రస్థం అంటే అడవుల్లోకి వెళ్ళి యజ్ఞయాగాలు చేయాలి. సన్యాసాశ్రమం అంటే ఏంటంటే ఇక్కడ కేవలం మోక్షం గురించే పట్టించుకోవాలి. ఓకేనండి. సో దేవుడి గురించి మెడిటేషన్ చేస్తావా, చచ్చిపోతావా, నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఇక్కడ. బట్ ఇక్కడ బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ అండ్ సన్యాస ఆశ్రమం ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆశ్రమ ధర్మాలు నువ్వు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అందుకోసం మన భారతదేశంలో సైకియాట్రిస్ట్ యొక్క అవసరం లేదు. ఎందుకు? వీ హ్యావ్ డివైడెడ్ సొసైటీ ఇన్ ది ధర్మార్థ కామ మోక్ష. దోస్ హూ ఆర్ టూ మచ్ గ్రీడీ అబౌట్ అర్ధ అండ్ కామ, they will die because of BP, sugar and all the hormonal imbalances. If you are too much attached about the kama, you will become the psychic person అయిపోతావు. ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా కరప్షన్ చేయాలి. సో అందుకోసం మన భారతదేశంలో వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ దిస్. ఏంటి? వీ డూ ఫాలో ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో 25%. అందుకోసం చిన్నతరంలోనే 25 years లోపల నువ్వు భగవద్గీత చదువుతానంటే మీ అమ్మమ్మ తాత వచ్చి మెడల్ పట్టి చంపుతుంది. ఓకే, మెడల్ పట్టి కొడుతుంది. ఎందుకు? యూ షుడ్ నాట్ లెర్న్ ది బికాజ్ ఇఫ్ యూ కమిట్ అ మిస్టేక్ యూ విల్ ఫీల్ రిగ్రెట్. నాకేమైంది? నేను పుస్తకాలు పురుగున్నాను అన్నమాట. నేను చాలా పుస్తకాలు చదువుతా. సో ఏమైంది? ఇంట్లో ఉంటే గరుడ పురాణం తీసి చదువుతున్నా నాకు ఎవరు చదవద్దని చెప్పాల. సరే చదివితే మంచిదే కూడా. 64th పేజీలో అండి, తెలియకుండా చేస్తే తప్పు, తెలిసి చేస్తే పాపం అని ఉంది. తెలియకుండా చేస్తే తప్పు, తెలిసి చేస్తే పాపం. తప్పుకు క్షమాపణ ఉంటుంది కానీ పాపానికి క్షమాపణ ఉండదు. అక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఈవెన్ ఫిజికల్గా చేసే తప్పే కాదు, నువ్వు మనసుతో చేసే తప్పులు కూడా తప్పే అని అన్నాడు.
ఇప్పుడు నేను బుక్ అంతా కంప్లీట్ చేశాను అనుకో, నాకేం తెలుస్తాయి? మనిషి ఎన్ని పాపాలు చేస్తాడు, ఎన్ని తప్పులు చేస్తాడు, ఎన్ని పాపాలు చేస్తాడు, దానికి శిక్ష ఎంతో తెలుసు. అంటే మొత్తం తెలిసి నేను తప్పు చేస్తే నాకేమవుతుంది? నేనేం చేస్తున్నా? పాపం చేస్తున్నావు. మరి పాపం చేసే క్షమాపణ ఉంటుందా? ఉండదు. అందుకోసం ఆ బుక్ను అక్కడే క్లోజ్ చేసి ర్యాక్లో పెట్టేసిన. ఎందుకు? నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి అది? లెట్స్ సే 50 years దాటిన తర్వాత నువ్వు చేసేది ఏం లేదు. మరి ఇప్పుడు చిల్డ్రన్, నువ్వు చైల్డ్గా ఉన్నప్పుడు యూ విల్ డూ కమిట్ మిస్టేక్, యూత్గా ఉన్నప్పుడు యూ విల్ డూ కమిట్ మిస్టేక్, బికాజ్ యూ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. కాబట్టి ఎందుకంటే నీ పూలబాట కాదు కదా నీ లైఫ్ అనేది, పూలబాట కాదు కదా ఇది, కాదు కాబట్టి పూలబాట కాదు కాబట్టి యూ విల్, నీకు అన్ని ప్రొక్యూర్ చేశాను. నేను గౌతమ బుద్ధ సిద్ధార్థ కాదు కదా, మా నాన్న ఒక కింగ్డమ్కి రాజు ఉండి అట్లా కాదు కదా. సో ఆ విధంగా ఉందన్నమాట. అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకున్నారు? ఇవన్నీ రాసుకున్నారా బ్రదర్ శ్రీనాథ్? అర్ధ అంటే మనీ, థింకింగ్ అబౌట్ మనీ. ఎర్నింగ్ మనీ ఈజ్ కాల్డ్ అర్ధ. ఎర్నింగ్ మనీ ఈజ్ కాల్డ్ అర్ధ. ప్రొక్యూరింగ్ మనీ ఈజ్ కాల్డ్ అర్ధ. అందుకని అర్థశాస్త్రం అంటాం. కౌటిల్య రాసినటువంటి అర్థశాస్త్రం అంటాం. బ్రదర్ అజయ్ మేడం. సో ఎవ్రీ ఆశ్రమ ధర్మ కాంట్రిబ్యూట్స్ టు ద హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ హోల్నెస్. అంతే కదండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఆశ్రమ ధర్మం, మీకు బ్రహ్మచర్యంగా ఉన్నారు, యూ విల్ గో టు ది గురు, యూ విల్ లెర్న్ ది ఉపనిషత్స్, యూ విల్ లెర్న్ అబౌట్ ఎవ్రీథింగ్. దెన్ మెంటల్ గ్రోత్ వస్తుంది. గృహస్థాల ఫ్యామిలీని ఏ విధంగా చూసుకోవాలి, వచ్చిన భిక్షుస్ వారిని ఫుడ్ ఎలా ఇవ్వాలి, నీకు ఓవరాల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వనప్రస్థాశ్రమంలో ఏం జరిగింది? యూ లెర్న్ అబౌట్ గాడ్, హౌ టు అటైన్ దీస్ థింగ్స్. ఓకే, 50 to 75 అదంతా నేర్చుకుంటావు. ఆఫ్టర్ 75 యూ విల్ డూ వాట్ ఎవర్ యూ లెర్న్ ఫ్రమ్ ది 0 to 75 యూ విల్ పుట్ ఇన్ టు ద ప్రాక్టీస్ అండ్ యూ విల్ అటైన్ ది మోక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్ కదా. సో హిందూ రిలీజియన్ కాంట్రిబ్యూట్స్ ఫర్ ది హ్యూమన్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద పాత్స్ ఫర్ ది సాల్వేషన్. ఎందుకు? యూ డోంట్ వాంట్ బర్త్, బికాస్ బర్త్ ఇట్ సెల్ఫ్ సఫరింగ్ కాబట్టి. సో అకార్డింగ్ టు ద హ్యూమనిజం దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షంలు ఏంటి? వాట్ ఆర్ దీస్ ఆర్ ద సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఎడ్యుకేషన్. అంతే కదా. వెన్ యు ఆర్ ఇన్ బ్రహ్మచర్య యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గృహస్థ. నువ్వు ఇక్కడ చదువుకుంటూ నేను పెళ్లి చేసుకుంటా, నాకు 4 పిల్లలు ఉంటారు, అవన్నీ పేరెంట్స్ చూసుకుంటారు. అవునా కదా? చూసారా మీరు? మేము ఒకటి వస్తుంది, చదువుకోండి ఫస్ట్, ఏమైనా ఉంటే పేరెంట్స్ చూసుకో. అంటే ఏంటి? నువ్వు వెన్ యు ఆర్ బై ఎట్ ది 25 యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ మ్యారేజ్, యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, కెరీర్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ 25 to 50 యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ది మ్యారేజ్ అండ్ చిల్డ్రన్స్. సో వాట్ ఇట్ ఈస్ క్రియేటింగ్? ఇట్ ఈస్ క్రియేటింగ్ డిసిప్లిన్. ధర్మార్థ కామ మోక్షములకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో అంత పర్సెంట్ నువ్వు ఇస్తావు కాబట్టి, సిన్స్ యు ఆర్ గివింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద పర్సంటేజ్, దెన్ యూ డోంట్ గెట్ మెంటల్ డిసిప్లిన్, మెంటల్ డిస్టర్బెన్సెస్ రావు. ఓకే, సో సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే, రాసుకున్నారు? ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆల్ రిలీజియస్ టెక్స్ట్ విల్ క్రియేట్ ద డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. ఇట్ విల్ క్రియేట్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, so theory of karma. The theory of karma states that the present life and the future lives are determined by the actions and good and bad that a person does in the present. అంటే నీకు ఫ్యూచర్ జన్మ ఎలా కావాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది? బేస్డ్ ఆన్ పాస్ట్ కర్మాస్. ఓకే, ఇఫ్ యూ డూ గుడ్, ఇఫ్ యూ డూ బ్యాడ్, బేస్డ్ ఆన్ ద కర్మ ఓన్లీ ద ఫ్యూచర్ బర్త్ విల్ బి డిటర్మైన్డ్. The belief that the soul in every person is eternal and subject to the rebirth. అంటే మన దగ్గర సోల్ ఏదైతే ఉందో ఆ సోల్కి రీబర్త్ ఉంటుంది. దిస్ థియరీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది హిందూ సొసైటీ. మనం చేసే పనిలో మనకు ఒక ఆత్మ ఉంది, ఆత్మ అన్ని చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఒకానొక స్టోరీ ఏంటి అంటే, ఒక ఋషి దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు అన్నమాట. వాళ్ళకి ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక లాస్ట్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఏం టెస్టు? ఒక బనానా అందరికి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఈ బనానాని ఎవ్వరు చూడకుండా తినేయాలి. ఎవరైతే ఫస్ట్ తినేస్తారో నెక్స్ట్ మానస్ట్రీకి హెడ్ వాళ్ళే అని చెప్పేసి చెప్తారనమాట. ఇవ్వంగానే లటక్కున షర్టుని ఇలా తీసుకుని ఇలా తినేశాడు అనమాట. ఒకడు పక్కన వెళ్ళి బాత్రూంలో వెళ్ళి తినేశాడు, ఒకడు చీకటి గదిలో వెళ్ళి తినేశాడు, ఒకడు అడవి లోపలికి వెళ్ళి తినేశాడు, ఒకడు ఎడారిలో వెళ్ళి తిన్నాడు, ఒకడు బావిలో దూకి తిన్నాడు. సో ఇలా డిఫరెంట్ పీపుల్ తినేశారు. ఓకే, సో ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్. వన్ పర్సన్ కేమ్ యాజ్ ఎ ఇడియట్, బ్రాట్ ది బనానా.
బనానా మీరు తినండి అని, మీరెందుకు తినలేదురా అని నేను అడిగితే, సార్ ఎవరు చూడకుండా తినమన్నారు, ఇప్పుడు నేను తింటున్నా, లోపల పరమాత్మ చూస్తుంది కదా. సో వితౌట్ లుకింగ్ దిస్ కన్సైన్స్ ఉంటుంది కదా, ఆ కన్సైన్స్ చూస్తుంది. సో ఆ కన్సైన్స్ చూస్తుంది కానీ నేను తినలేదు సార్ అంటాడు. హీ విల్ బికమ్ ది మాంక్. ఓకే, హెడ్ ఆఫ్ ది దట్ మానిస్ట్రీ అన్నమాట. ఓకే, అంతే కదా. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ది సోల్ ఈజ్ ది ఎటర్నల్. సో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ది రీబర్త్ అన్నమాట. సో ద లాట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది హిందూ సొసైటీ. ది సోల్ మైగ్రేషన్ అనేది ఇట్ హ్యాస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది హిందూ సొసైటీ అన్నమాట. ఓకే, అర్థమైందా? రాసుకుంటున్నారా?